హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ దీవాళి గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేస్తే మనకు టైం వస్తుంది ఎప్పుడైనా అని అనుకున్నానండి. ఇదైతే దీవాళి గిఫ్ట్ నాకు అనుకున్నారు, నాకైతే కాదండి, మా హస్బెండ్కి. ఇదైతే మేమైతే దివాళీకి ఇక్కడ లేము, ఒక 2 days తర్వాత వచ్చాము. మేము వచ్చిన నెక్స్ట్ డే అయితే ఒక ఆయన వచ్చి ఎవరో ఇచ్చారండి. మా హస్బెండ్కి కూడా తెలీదు ఎవరు ఇచ్చారు ఏంటి అనేది. ఇది చూసి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇది చూసి ఇందులో ఏముందా అని చెప్పేసి నేను మా హస్బెండ్ బాగా ఎగ్జైట్ అయ్యాం. మూడు స్వీట్ బాక్స్లు ఉన్నాయని అయితే అనుకున్నామండి మేము, కానీ కాదు. అందులో ఏమున్నాయంటే 100 grams ఎండు ద్రాక్ష, 100 grams బాదం, 100 grams కాజు అయితే ఉన్నాయి. వీటికి ఎంత ప్యాకింగ్ అవసరమా అని అనిపించింది అనమాట. కానీ లుక్ వైజ్ బాగుండాలని ఇలా బాగా ప్యాక్ చేసినట్టున్నారు. ఏదోలే ఇన్ని సంవత్సరాలు అది కూడా లేదు కదా, గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్టు హ్యాపీగానే ఫీల్ అయ్యాం మేము కూడా. కానీ లుక్ మాత్రం చాలా బాగుందండి. ప్యాకింగ్ అది చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే మా హస్బెండ్కి వాళ్ళ కాంట్రాక్టర్ ఎవరో ఇచ్చారంటండి. ఏపీడబ్ల్యూఏకి సిపిడబ్ల్యూఏకి ఇచ్చారంట. ఇక్కడ ఇంతకు ముందు ఎప్పుడు మా హస్బెండ్కి ఇలాంటి దివాళీ గిఫ్ట్ అయితే ఏం రాలేదండి, ఇదే ఫస్ట్ టైం. బాగుంది. ఇదిగోండి ఇంకా ఈ 3 అయితే చూపిస్తున్నాను. నేను స్టార్టింగ్ లో చూపించినప్పుడు దాని వాలకం ఎలా ఉందో చూసారు కదా. నేను ఓపెన్ చేసేలోపు ఒక రోజుకి మా పిల్ల దాని వాలకం అలా చేసిందనమాట. ఎప్పడం, లాగడం, తీయడం, పెట్టడం, ఇంకా అదే పని. నేను వీడియో చేయకపోతే అవి కూడా చింపేస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను వీడియో అయితే చేసేసాను. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.